ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది ఇది గొప్ప భాగ్యము. ఆత్మీయులకు ఎనలేని ఆస్తి. నిజంగా ఇది దొరికేది కొందరికే. కానీ ఎవరి యొద్దకైతే ఉదయకాలమే దేవుని వాక్కు వినపడుతోందో, వారి యొద్దకు వస్తోందో, ఆ మాటను వెంటనే రిసీవ్ చేసుకొని వెంటనే సరి చేసుకోవాల్సినవి, మనలో సిద్ధపరచుకోవాల్సినవి మనం సిద్ధపరచుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు వెనువెంటనే చూస్తాం. అట్లా కాకుండా పెడచెవిని పెట్టి సోమరితనంగా నిర్లక్ష్యతతో మనం వ్యవహరించినప్పుడు దేవుని ఆశీర్వాదం మన ముందు మన మధ్య నుండి దాటిపోవటం మనం చూస్తామండి. అది ఎంతో దుఃఖకరమైన విషయం. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని సన్నిధిలో గడపటం ద్వారా ఎన్నో బలమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యంగా ఒకటి ఏంటంటే ప్రాణగండం అంటారు చూడండి. అట్లా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, విన్నప్పుడు ప్రాణ రక్షణ మనకు కలుగుతోంది. ఈ లోకములో మన విరోధి అయిన సాతానుడు ఎన్నో రకములైనటువంటి పన్నాగములు, బలాత్కారములు, ఎన్నో రకములైన ప్రమాదాలతో వాడు పొంచి ఉన్నాడు. మన గుమ్మము ఎదుట వాడు పొంచి ఉంటాడు. ఒక్కోసారి మనం వెళ్ళే మార్గములో వాడు రాళ్ళు విసురుతాడు. ఒక్కొక్కసారి గాయాలను కలుగజేస్తాడు. వాటన్నిటి నుండి అదృశ్యంగా ఈ యుద్ధం, అదృశ్యంగా సాతానుడు మనకు ఆటంకముగా, విరోధముగా చేస్తున్న ఈ ప్రక్రియలన్నిటి నుండి మనం తప్పించబడాలి, విడిపించబడాలి. ఈ గండం తొలగిపోవాలి అనంటే ప్రాణరక్షణ మనకు కావాలి. అది ఎలా వస్తుంది? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అదొక బ్లెస్సింగ్. ప్రాణరక్షణ అనేది అదొక బ్లెస్సింగ్. మన ఆత్మకు రక్షణ, మన ప్రాణముకు రక్షణ ఎట్లా కలుగుతుంది అంటే ఉదయకాలమే లేచి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు లేదా దేవుని వాక్యాన్ని వినినప్పుడు మనకి ఆ ప్రాణరక్షణ కలుగుతుంది. ప్రపంచాన్ని పాలించినటువంటి సామ్రాజ్యాలలో రోమన్ సామ్రాజ్యము చాలా ప్రాముఖ్యమైనది. అది ఎంతో బలమైన సామ్రాజ్యము. దాన్ని స్థాపించిన వారు ఎంతో పవర్ఫుల్ మ్యాన్. అతని క్యారెక్టరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అతని పేరు జూలియా సీజర్ అనేటటువంటి వ్యక్తి ఆ సామ్రాజ్యాన్ని పాలించాడు. అయితే అతడు ఒక రోజున 1,000,000 ప్రజల్ని చంపాడు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అతనిది. 10 లక్షలు సుమారుగా ప్రజల్ని చంపినటువంటి వ్యక్తి. అంతేగాక వారి యొక్క చరచరాస్తులను, స్థలాలను, భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి. అయితే అతని యొద్దకు ఒకరోజు అతడు ఆ దేశం మీద గొప్ప విజయం సాధించాడు. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటంలో చాలా తన స్నేహితులతో మత్తుడై ఎంజాయ్ చేస్తున్నాడు ఆ విజయాన్ని. ఆ టైంలో అతనికి ఒక లెటరు అతని దగ్గరికి పంపబడింది. తనను ప్రేమించే ప్రేమికులు ఎవరో, ఒక శ్రేయోభిలాషి, ఒక ప్రేమికుడు ఎవరో అతని యొద్దకు ఒక లెటర్ని పంపించాడు. పంపినప్పుడు అతనికి ఆ లెటర్ అందింది, తీసుకున్నాడు. కానీ ఆ విజయాన్ని, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ మత్తులో దాన్ని చదవలేకపోయాడు. దాన్ని తీసుకొని బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్లోకి దోపేసేసి అతడు అట్లా మత్తుడై ఉన్నాడు. అలా ఒక 10-15 మినిట్స్కే ఒక భయంకరమైన అటాక్ అతని మీద జరిగింది. వెంటనే అక్కడికక్కడే అతను, ఎవరైతే జూలియా సీజర్ అని మనం అంటున్నామో, అతను అక్కడికక్కడే రక్తము వచ్చేటట్లుగా శత్రువులు అతని మీద పోరాడినప్పుడు అక్కడికక్కడే అతను చనిపోయాడు. భయంకరమైన అతి కిరాతకంగా అతడు చంపబడతాడు, చనిపోతాడు. ఆ తర్వాత
తన డెడ్ బాడీని చెక్ చేసేటప్పుడు ఆ వస్త్రాలన్నీ కూడా తీసివేసేటప్పుడు బెల్ట్లో ఉన్న ఆ లెటర్ని తీసి అక్కడున్న స్థానిక వ్యక్తులు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే తన స్నేహితుడు, తన యొక్క శ్రేయోభిలాషి ఆ లెటర్లో ఏం రాశారంటే, ఈరోజు అక్షరాల ఫలానా సమయంలో నీకు ప్రాణగండం ఉంది, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కోబోతున్నావు ఈరోజు. సో నువ్వు దాన్ని ఈ విధంగా తప్పించుకోవాలి, ఈ రూట్ గుండా నువ్వు వెళ్ళాలి, ఈ విధంగా నువ్వు ప్రయాణం చేయాలి అని అందులో రాయబడి ఉంది. కానీ అతడు తెరిచి చదివింటే బాగుండేది. కానీ చాలామంది అంటున్నది ఏంటి అంటే, అతడు తెరిచి చదివి ఉంటే అతను చనిపోయే వ్యక్తి కాదు, అతను చనిపోయే సిచ్యువేషన్ కాదది, అతడు చదివింటే బాగుండేది, ఇంకా కొన్ని సంవత్సరాల పాటు బ్రతికేవాడు అని అంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దైవ సేవకులు నీ కొరకు దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయమే పంపుతూ ఉంటారు. సోమరితనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. విన్నట్టు పెడచెవిన పెట్టవద్దు. ఎందుకు అంటే అది నీ ప్రాణరక్షణ కొరకు, అలాగే ఆత్మరక్షణ కొరకు దేవుడు పంపుతున్నటువంటి ఒక బలమైనటువంటి వర్తమానం. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు వెంటనే దీవించబడతావు. నీవు, నీ సంతతి దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కానీ దానిని నువ్వు పట్టించుకున్నప్పుడు చాలా విషాదకరమైన పరిస్థితులు, చాలా దుష్టుని యొక్క పన్నాగాలు, వాడి దొమ్మిగా వచ్చి నీ మీద నిన్ను దోచుకుంటాడు. అలర్ట్, బీ అలర్ట్. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవాలి, చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనము సమయాన్ని వెచ్చించి గడపవలసిన వారమై ఉన్నాం. మన విరోధి అయిన సాతానుడు చాలా వికృతంగా, చాలా విరోధముగా సంఘానికి, దైవ సేవకులకు, యేసు రక్తం చేత కడగబడిన తన ప్రజలకు ఎంతో విరోధంగా ఉంటూ ఉన్నాడు. కానీ నువ్వు ఎట్లా తప్పించబడాలో శోధన నుండి, నువ్వు ఎట్లా వాని యొక్క బలాత్కారము నుండి, నువ్వు ఎట్లా వంచే మనుషుల కపటోపాయములు గల వ్యక్తుల చేతుల్లో నుండి నువ్వు ఎట్లా తప్పించుకోవాలో దేవుని వాక్యము నిన్ను సెక్యూర్ చేసినట్లుగా మరి ఏది నిన్ను భద్రపరచదు, జాగ్రత్త చేయదు. ఆ సంకేతాలు నీకు వినబడుతున్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు బీ అలర్ట్. నువ్వు జాగ్రత్త పడాలి, నువ్వు జాగ్రత్త పడాలి, నువ్వు జాగ్రత్త పడాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుని వాగ్దానం ఈ విధంగా, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవారు నీతో ఎవరూ లేరు, నీ సంకటములను కుదుర్చువాడను నేనే. నీ ఆత్మరక్షణైనా, నీ ప్రాణరక్షణైనా, నీ కుటుంబ రక్షణైనా, ఏదైనా నీవు నిత్యత్వం చేరు వరకు నువ్వు ఈ భూమి మీద దేవునితో, దేవుని సంకేతాలను ఎరిగి ముందుకు నడిపించబడినప్పుడు ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు స్వతంత్రుడిగా పొందుకోగలుగుతావు. లేదు అనంటే ఖచ్చితంగా ఆ విలువైన రాజ్యాన్ని నువ్వు మిస్ అయిపోతావు. హల్లెలూయా. వింటే ప్రాణరక్షణ, ఆత్మరక్షణ, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. మనం వినకుండా చెవిని పెట్టి నిర్లక్ష్యపు ధోరణిలో వ్యవహరిస్తే నిజంగా ఎవరి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. ఈరోజు దేవుని వాక్యాన్ని వాగ్దానముగా దేవుడు మనతో ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మన సంకటములన్నిటినీ కుదుర్చువాడై ఉన్నాడు. కనుక కన్నులు మూసి మనం ఆయన తట్టు తిరిగి ఆయనతో గడిపినప్పుడు మనం నడవవలసిన మార్గాన్ని, జయింపవలసిన వాటిని, పొందుకోవలసినటువంటి ఘనతను అన్నిటినీ ఆయన మన కొరకు ముందే సిద్ధపరిచి ఉంచాడు. జాగ్రత్తగా ఆయన సన్నిధిలో గడుపుతూ మనం వాటన్నిటినీ పొంది దేవునికి సాక్షులముగా రాజులెదముగాక. గాడ్ బ్లెస్ యూ.